సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతి ఇప్పుడు మన పార్వతీపురంలో డిసెంబర్ 5న గొప్ప ప్రారంభం. ఇండిగో ఎయిర్లైన్స్ నిర్వాకంతో చెన్నై ఎయిర్పోర్టులో అయ్యప్ప స్వాములు పడిగాపులు పడ్డారు. శబరిమల యాత్ర కోసం విశాఖ ఎయిర్పోర్టు నుంచి 4వ తేదీన బయలుదేరిన స్వాములు ఇండిగో యాజమాన్య నిర్లక్ష్యం వల్ల గంటల తరబడి ఎయిర్పోర్టులో వెయిట్ చేశారు. ఎట్టకేలకు వైజాగ్లో 2 గంటలకి ఫ్లైట్ ఎక్కవలసిన స్వాములు రాత్రి 10:30 ఫ్లైట్ ఎక్కి చెన్నైకి 12 గంటలకి చేరుకున్నారు. అయితే అక్కడ కూడా ఫ్లైట్ లేకపోవడంతో అయ్యప్ప స్వాములతో పాటు మరికొందరు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2 రోజులుగా ఇండిగో విమానాలన్నీ కూడా దేశవ్యాప్తంగా పూర్తిగా ఆలస్యంగా ప్రయాణిస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. చాలా విమానాలు కూడా రద్దయినటువంటి పరిస్థితి ఉంది. సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇండిగో ఎయిర్లైన్స్ అంతా కూడా ప్రస్తుతానికి విమానాల షెడ్యూల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. పూర్తిగా అనేక విమానాలను రద్దు చేస్తుంది, అనేక విమానాలను ఆలస్యంగా రన్ చేస్తుంది. ఇప్పటికీ ఈ సమస్యకు సంబంధించిన పూర్తి కంక్లూజన్ లభించకపోవడంతో చాలామంది ప్రయాణికులు ఆల్రెడీ ముందే బుక్ చేసుకున్నటువంటి విమానాల ప్రయాణికులందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఈ మంత్లో బుక్ చేసుకున్న వారందరూ కూడా ఆ సమయానికి విమానం అందుబాటులో ఉంటుందా లేదా అనేటువంటి ఒక ఆందోళన వ్యక్తమైంది. గత 2 రోజుల నుంచి నెలకొంటున్నటువంటి పరిస్థితుల కారణంగా ఇండిగో ఎయిర్లైన్స్ పూర్తిగా తమ విమానాల సర్వీసులను 2 రోజుల నుంచి సక్రమంగా నడపడంలో, సమయానికి అందించడంలో విఫలమైనట్టుగా కనపడుతుంది. వరుస విమానాల రద్దులు, అనేక విమానాల సమయం ఆలస్యం కావడాలు, అంతేకాకుండా ప్రయాణికులు పడిగాపులు కాస్తుండడం, వారిని పట్టించుకునేటువంటి నాదుడు లేకపోవడం తీవ్రంగా వేధిస్తుంది వారిని. ఈ కారణంగానే తాజాగా చెన్నై ఎయిర్పోర్టులో అయ్యప్ప స్వాములు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దానికి సంబంధించి వారు కొంత మాట్లాడడం కూడా జరిగింది. వారు ఏం మాట్లాడారో చూద్దాం. 3 గంటలకు వచ్చాము స్వామి. 3 గంటల నుంచి చెన్నై నుంచి కొచ్చి వెళ్ళే ఫ్లైట్ ఎప్పుడు వస్తుందో చెప్పలేకపోతున్నారు ఇక్కడ ఇండిగో ఎంప్లాయీస్ అందరూ కూడా. మీరు దయచేసి కంపల్సరీ ఏదో ఒక యాక్షన్ తీసుకొని మాకు మార్గం చూపించవలసిందిగా కోరుతున్నాం స్వామి. వాళ్ళు టైము డిలే చేస్తున్నారు. 2 గంటల 3 అన్నది తర్వాత 8 గంటలకు రావాలండి ఫ్లైట్. చెన్నై నుంచి కొచ్చి వెళ్ళేది 8 గంటల నుంచి మళ్ళీ 11 అన్నారు. 11 తర్వాత 3 అన్నారండి. 3 అన్న తర్వాత మళ్ళీ వస్తుందో రాదో తెలియదు అనే డౌట్ చెప్తున్నారు. అలా ఉందో లేదో కూడా తెలియదు ఇండిగో ఫ్లైట్స్. ఇప్పుడు ఏమే కాదండి, చాలా అన్ని ఇండిగో ఫ్లైట్స్ ఆగిపోయాయని చెప్తున్నారు. ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు. సరైన ఇన్ఫర్మేషన్ లేక మేము స్వాములందరం కూడా ఇక్కడ 12 గంటల నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నామండి. సుమారు 12 గంటలుగా వెయిటింగ్లోనే ఉన్నాం. इन्फॉर्मेशन बोल दो जस्ट बिकॉज लैंग्वेज बैरियर्स मुझे सब समझ में आता है, ठीक है. लेट देम स्पीक डोंट हियर व्हाट काइंड ऑफ इनका है क्या इंडिगो. हम भी प्रॉब्लम है, ये भी प्रॉब्लम है ना. ऐसा खड़े होके कैसे चिल्ला सकते हैं यार. आप देख के कैसे खड़े रह सकते हो. सबका प्रॉब्लम चल ही रहा है ना. पुलिस ही हो ना आप, किसी का सेफ्टी तो करोगे ही ना. तो क्या किया भैया, अपने सामने से लेकर ये दोनों क्या किया मेरे ऊपर. कुछ नहीं किया. ये तो सामने मैसेज आ गया था. क्या किया आपने. उनका नाम पुलिस रह के ये करने के ऊपर करेंगे कैसे होगा. तो ये दोनों कौन है. उन लोग का भी लो ना. तो वो मेरे ऊपर चिल्लाए आपने, देखा ना क्या किया. ఈ రోజు టైం 2 అవుతుంది స్వామి. 5వ తారీఖు అంటే తెల్లవారుజామున 2 గంటలు అవుతుంది. 5వ తారీఖు మేము విశాఖపట్నం నుంచి శబరిమల వెళ్ళేందుకు ఇండిగో ఫ్లైట్ బుక్ చేసుకున్నాం. 4వ తారీఖు 4:30 ఫ్లైట్ స్వామిది. సో అయితే ఆ 4:30 ఫ్లైట్ కాస్త విశాఖపట్నంలో డిలే అవుతూ వచ్చి సుమారు 10 గంటలకి వైజాగ్లో ఎక్కడం జరిగింది. 10 గంటలకు వైజాగ్లో ఎక్కిన తర్వాత చెన్నై 12 గంటలకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం చెన్నై ఎయిర్పోర్ట్లో పడుకున్నాం సార్. ఇది బస్ స్టాండ్ ఏం కాదు, ఎయిర్పోర్ట్లో చూడండి ఎంతమంది అట్లా పడుకున్నారు. స్వాములు చూడండి ఎలా పడుకున్నారు. స్వాములు కూడా ఎయిర్పోర్ట్లో పడుకున్నారు. ఇది పరిస్థితి. చెన్నై ఏదైతే కొచ్చి వెళ్ళే ఫ్లైట్ ఎన్ని గంటలకు వస్తుందని అడిగితే ఇండిగో వాళ్ళు సమాధానం చెప్పట్లేదు. ఆ ఫ్లైట్ ఎన్ని గంటలకు వస్తుందో తెలియదు. సుమారు 12 గంటల నుంచి ఇదే ఎయిర్పోర్ట్లో స్వాములందరూ ఇలా వెయిట్ చేస్తున్నారండి. సో ఇది ఆ ప్రస్తుత పరిస్థితి. నిజంగా రామ్మోహన్ నాయుడు గారు ఈ వీడియో చూసి స్పందిస్తారని, మాకు లాంటి ఇంకా చాలామంది స్వాములు ఉత్తరాంధ్ర నుంచి కావచ్చు, తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి ఎంతోమంది స్వాములు శబరిమల యాత్రకు వెళ్తూ ఉంటారు. సో మాలాంటి పరిస్థితి ఎవరికి రాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి. దయచేసి ఈ విషయం పట్ల మీరు కొంచెం శ్రద్ధ వహించి చర్యలు తీసుకుంటారని కోరుతున్నాం స్వామి.